ప్రజలు మనం గెలిపించింది దేనికోసం? శాసనాలు చేయాలా, అసెంబ్లీలో సమస్యల మీద చర్చించాలా, ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారా? అలాంటి సమావేశాలని చాలా ఒక పద్ధతి ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్స్, అతి ముఖ్యమైనటువంటి బిల్ ఇవాళ ఏదైతే భూ హక్కు చట్టం కింద ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రజలు పారదొలడం, ఇవాళ అసెంబ్లీలో కూడా ఆ బిల్లును పెట్టి ఇవాళ భూ హక్కు చట్టం రద్దు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా అనేక సమస్యల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం కానీ, అసెంబ్లీలో వాటి మీద చర్చించడం కానీ, ఇలా అనేక అంశాలు ఇవాళ రాష్ట్రం గురించి అంశాలు చర్చిస్తుంటే, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు 5 ఏళ్ళు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రాలే. కనీసం సభలోకి వచ్చి కూర్చుని ఆ సమస్యల గురించి ఆయన కూడా చర్చలో పాల్గొని, నిజంగా మీరు అక్కడ ఎటువంటి తప్పు చేయకపోతే మీరు చక్కగా సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటే మాట్లాడలేక పారిపోయి ఢిల్లీ వెళ్ళి కూర్చుని ఏదో ఇక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయి, దాడులు చేస్తూ ఉన్నారు, ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఏమో ఇంకా ఇంతకంటే నిశ్చిగ్గా ఉంటుందా? ప్రతిపక్ష హోదా రావాలంటే దానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఎంతమంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది రాజ్యాంగం క్లియర్గా ఉంది. ఈ పిల్లులు వేసుకోవడం, లేకపోతే ఇది తీసుకెళ్ళి ఢిల్లీకి, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చాలామంది వచ్చి పెట్టుబడులు పెడతాము, ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇక్కడ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని వాళ్ళు వస్తూ ఉంటే, వాళ్ళు రాకుండా ఉండడం కోసం శాంతి భద్రతలు లేవు, గవర్నర్ రూల్, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. ఏంది ముఖ్యమంత్రి చేసే విధానం? 5 ఏళ్ళు నిద్రపోయావు, ఏం పట్టించుకోలే, దాడులు చేయించావు, కేసులు పెట్టించావు, మా అందరి మీద పెట్టించావు, మేము జైల్లో పెట్టించావు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గాలు ఎంతకాలం ఆగవు. ఇవాళ అందుకనే నువ్వు చేసినటువంటి అవినీతి, ఇవాళ ఫైనాన్స్లో చేసినటువంటి కార్యక్రమాలు, ఇవాళ అస్తవ్యస్తం చేసిన విధానాలు, 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకా రావాల్సినటువంటి బిల్లులు చెల్లించాల్సినవి చాలా ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్లో ఇవాళ చేసినటువంటి అవినీతి, ఇవాళ ఎక్సైజ్, ఎందుకంటే నేనే చూస్తూ ఉన్నా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చూస్తూ ఉంటే ప్రాథమికంగా మేము చేసినటువంటి అంచనానే దాదాపు 23,000 కోట్ల రూపాయలు, 19,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అతను చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రభుత్వానికి నష్టం, దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు చేసినటువంటి డైరెక్ట్ వసూళ్లు, అవినీతి, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఇంకా 1,000 కోట్లు దీంట్లో దోపిడీ జరిగింది. అలాగే మైనింగ్లో దాదాపు 19,000 కోట్ల పైన 20,000 కోట్ల రూపాయలు మైనింగ్లో దోపిడీ జరిగింది. ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఇంకా చాలా ఉంటాయి. ఇది మేము చెప్పేదంతా కూడా ప్రాథమికంగా మాకు అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగబోతోంది. అవసరమైతే ఈడీ ఎంక్వైరీ కూడా చేయించడానికి సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. లా అండ్ ఆర్డర్లు చూసాం, ఇన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇళ్లలోని రాకుండా మమ్మల్ని అందరినీ కూడా తాళ్లు కట్టేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా చేసి ఇలాంటి అనేక దుర్మార్గాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసి ఇప్పుడు మరి అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏలో చేరడం కోసం, లేకపోతే అక్కడ ఏదో లబ్ధి పొందడం కోసం డ్రామాలు ఆడితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇవాళ మేము ఒక లక్ష్యంతో వెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరం ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి. ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ చేసి 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారంటే ఎక్కడికి పోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి చేసే అల్లరు? ఇవన్నీ వస్తామంటే తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇవాళ పోలవరంకి డయాఫ్రమ్ వాల్ కూలగొడితే ఇవాళ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఇవాళ 1000 కోట్లు అవుతుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్రం సపోర్ట్ చేస్తామని, పోలవరం పూర్తి స్థాయి మేము కంప్లీట్ చేయడానికి సపోర్ట్గా ఉన్నామని చెప్పి డైరెక్ట్గా సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. ఇవాళ ఇంత సపోర్ట్ మనకు వస్తూ ఉంది. 7 జిల్లాలు కాకుండా ఇంకో అదనపుగా ప్రకాశం జిల్లా కూడా కలిపి ఏదైతే ఇవాళ అక్కడ వాళ్ళకి ఇస్తామని వెనకబడినటువంటి జిల్లాలకు ఇచ్చే ప్యాకేజ్లో మరి ప్రకాశం జిల్లాను కూడా చేర్చి 8 జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇలాంటివి ఎలా రాబట్టుకోగల శక్తి ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి తగిన విధంగా మీరు సహకరించాలా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. కానీ ఇలా తప్పుడు ప్రచారాలు చేసి ఫేక్ వార్తలు రాసి ఫేక్ మనుషులుగా నిలబడితే ఇంకా ఫేక్ మీరు ఎప్పటికీ ఫేక్గానే మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తారు.